చాలా మంది అమౌంట్ అవసరం ఉండి లోన్స్ అయితే తీసుకుంటా ఉంటారు. చాలా మంది ప్రాపర్టీ మీద, వెహికల్ మీద ఇట్లాంటి లోన్స్ కూడా తీసుకుంటా ఉంటారు. మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకున్నా, ఏ డాక్యుమెంట్ లేకున్నా మీరైతే లోన్ అయితే తీసుకోవచ్చు. ఈ లోన్ పేరు ఎస్బీఐ ముద్రా లోన్. అంటే మీరు ఎస్బీఐలో కూడా తీసుకోవచ్చు, లేదంటే యూనియన్ బ్యాంక్లో కూడా తీసుకోవచ్చు. ఈ లోన్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఈ లోన్కు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఒక క్లారిటీ అనేది మీకైతే అర్థమవుతుంది. అయితే చాలామంది వీడియో ఓపెన్ చేయగానే ఇది ఫేకు, ఇట్లాంటి లోన్స్ రాదు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే లోన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే మీరు లోన్ తీసుకోవాలి అనంటే మీకు సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న లోన్ వస్తుంది. మీకు ఓవర్ డ్యూస్ అనేది ఉండకూడదు. అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది కూడా చాలా మందికి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ ఎస్బీఐ ముద్రా లోన్ అనేది చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. 50,000 వరకు మీరే మీ మొబైల్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏదైనా కిరాణం షాప్ కానీ, లేదంటే ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్బీఐ ముద్రా లోను మీరే మీ మొబైల్లో మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 50,000 కంటే ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే మీరైతే బ్యాంకుకి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇది శిశు లోన్. ముద్రలో శిశు లోన్ వచ్చేసి 50,000 వరకు అయితే ఇస్తారు. ఒకవేళ మీకు కిషోర్ లోన్ కావాలి అనుకుంటే 50,000 నుంచి 5 లక్షల వరకు అయితే ఇస్తారు. తరుణ్ అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇస్తారు. తరుణ్ ప్లస్ అయితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అయితే ఇస్తారు. ఈ లోన్ కావాలి అని అంటే ఖచ్చితంగా మీకు సిబిల్ స్కోరు 700 ప్లస్ లేకుంటే 700 ఉన్నా సరిపోతుంది. కానీ ఇది వరకు మీకు ఏదైనా లోన్ తీసుకుంటే ఓవర్ డ్యూ కానీ, పెండింగ్ కానీ ఉండకూడదు. మీరు రెగ్యులర్గా పేమెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ లోన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి సంప్రదించండి. మీ సిబిల్ స్కోర్ కనుక మంచిగా ఉన్నట్లయితే బ్యాంకు వాళ్ళు 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా మీకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లోన్ కావాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉండాలి, అదేవిధంగా షాపు వృత్తి వ్యాపార లైసెన్స్ ఉండాలి. ఇవి ఉన్న వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని కొటేషన్ తీసుకురమ్మని చెప్తారు. ఆ కొటేషన్ ఇచ్చిన వాళ్ళ అకౌంట్లో ఈ అమౌంట్ వేయడం అయితే జరుగుతుంది. మీరైతే వాళ్ళ దగ్గర సామాన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే అమౌంట్ తీసుకొని మీరైతే బిజినెస్ అనేది మీరు ఇంకా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరే మీ మొబైల్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 50,000 వరకు మాత్రమే అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ లోన్ కనుక మీకు వచ్చినట్లయితే 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఈ అమౌంట్ అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి గ్యారంటీ లేకుండా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే ఈ ముద్రా లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ముద్రా లోన్ కావాలి అని అంటే ఖచ్చితంగా మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉద్యమ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళకు మాత్రమే మీకైతే ఈ ముద్రా లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ముద్రా లోన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఒకవేళ ఈ లోన్ కావాలి అనుకుంటే ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఈ ముద్రా లోన్ అనేది ఎస్బీఐలో కాకుండా యూనియన్ బ్యాంక్లో కూడా అవైలబుల్ ఉంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఇదివరకే చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఇలాంటి స్కీమ్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.